తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. 6 లక్షల కోట్లు తీసుకున్నామన్నా కూడా మేము ఆస్తుల్ని సృష్టించాము, అప్పులు తీసుకున్నా ఆస్తుల్ని సృష్టించాము, సంపద సృష్టించామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. నిజంగా సంపద సృష్టించారని అనుకోవచ్చా? సంపద సృష్టించారంటే మరి కాళేశ్వరం వాళ్ళ దృష్టిలో మేము కాళేశ్వరం కట్టినాము అంటున్నారు. మన దృష్టిలో కూలిపోయే కాళేశ్వరం కట్టినామని మేము అంటున్నాము. అక్కడ పిల్లర్స్ కూలిపోయినాయి, కాలువలు కూలిపోయినాయి, మోటార్లు మునిగిపోయినాయి. మరి అది వాళ్ళు ఆస్తిలాగా ఫీల్ అవుతున్నారు. కానీ అది మనకేం పనికిరాదు. మన తెలంగాణ బిడ్డలకు ఎకరానికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అంటారు 10 కోటి ఎకరం. అసలు మనకు తెలంగాణలో ఉందంత మాగాని వీళ్ళు ఇప్పుడు ఒక కాళేశ్వరం కింద 1 కోటి ఎకరాలకు ఇవ్వడానికి అన్ని అబద్ధాలే చెప్పినట్టు కదా మనకు. బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉందా, రేపు అగ్ని పరీక్షగా మారే అవకాశం ఉందా మీకు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు? మేము తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ వస్తుందని మేము నమ్మకంగా చెప్తున్నాం. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా టైంపాస్ చేసిరో చూసిండ్రు. వాళ్ళు ఎట్లా స్కాములు చేసిండ్రు, నాశనం చేసిరు తెలంగాణని. 10 సంవత్సరాలు తెలంగాణ బిడ్డలను ఎట్లా మోసం చేసిరో వాళ్ళు చూసిండ్రు. దొంగ అబద్ధాలు చేసి వీళ్ళు టైంపాస్ చేస్తారని వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకు ఇప్పుడు మోడీ గారు అయితేనే మనకు ఒక నమ్మకమైన నాయకుడు. ఏది ఇవ్వాలి, ఎలా రక్షించాలి, ఈ దేశాన్ని రక్షించడానికైనా ఒక గొప్ప నాయకుడు కావాలి. ఈ బిడ్డల్ని కాపాడాలని మనం ఎప్పటి నుంచి చూస్తున్నామని. మన కరోనా టైంలో ప్రపంచ దేశాలన్నీ ఏ విధంగా పెద్ద అభివృద్ధి చెందిన దేశాలే అల్లల్లాడిపోయినాయి. మనం 1,35,00,000 135 కోట్ల జనాభా ఉన్న మనము ఎంత సురక్షితంగా కాపాడాడో మనం చూసినాం. ఆ రోజు వరకు ఈ రోజుకు మనము ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం ఇప్పటికి కూడా ఇస్తున్నాం, ఇంకో 5 సంవత్సరాల వరకు కూడా ఇస్తున్నామని చెప్పిండు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నాడు. ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు మోడీ గారు. టీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి ఉంటుందని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తే కూడా మీరు అనుకుంటున్నారంటే ఇంక ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే డబుల్ ఏమంటారు లంచం ఇచ్చి పీసీసీ పోస్ట్ తెచ్చుకున్నాడని చెప్పిండ్రు. ఇక మరి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని పోతున్నామని చెప్పిండ్రు. ఇది కూడా గట్లనే ఉంటుంది. ఇంకా ఆయన మాటకి ఎంత వాల్యూ ఉందనేది మీరే నిర్ణయించుకోవాలా. ఇప్పుడు మీరు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై కౌంటర్ ఇచ్చేందుకు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు, ఉద్యమం కూడా చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టేందుకు మళ్ళీ అవన్నీ కూడా కార్యరూపం దాల్చే అవకాశం ఉందంటారా, లేకపోతే మామూలుగా లైట్ తీసుకుంటారా? ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన మేము ఉంటామండి. పార్టీ ఏదైనా మాకు అనవసరం, అక్కడ ఏ పార్టీ ఉన్నా మాకు అనవసరం. తెలంగాణ బిడ్డల కోరిక కానీ తెలంగాణ బిడ్డలకి ఏవైతే చెందాలో, ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చినామో, ఏదైతే వాళ్ళకు సంక్షేమం కోసం మనము వాగ్దానాలు ఇచ్చిరో అవి ఇప్పించేదాకా వాళ్ళ తల వంచి పిచ్చైనా తెప్పించే బాధ్యత తీసుకుంటాం. ఖచ్చితంగా మేము ధర్నాలు చేసైనా సరే తెలంగాణ బిడ్డల హక్కుల పోరాటంకు మేము. ఫ్రీ బస్సు గురించి ఏం చెప్తారండి? మహాలక్ష్మి పథకం, మీరు కూడా ఒక మహిళ, ఎక్కారా? ఫ్రీ బస్ ఎక్కారా ఈ మధ్య? ఎక్కలేదు, ఎక్కాలి. ఇక ఎట్లా ఉంది మీకు? ఎట్లా అనిపించింది ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు? మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, ఓకే, అందరు సంతోషంగా తిరుగుతూ ఉన్నారు. కొన్ని అట్లా మొత్తం ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు మొత్తం కూడా ఇవ్వాలి కదా. అవంటే ఇమీడియట్గా దాంతో ఎఫెక్ట్ లేదు కాబట్టి ఇచ్చేయగలిగినరు. ఇప్పుడు అదే రైతు బంధు ఇవ్వట్లేరు, 500 రూపాయల మనకు బోనస్ ఇవ్వమంటే ఇవ్వట్లేరు, ఉద్యోగాలు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, గ్యాసులు ఇంకా స్టార్ట్ చేయలేదు. అన్నిటికీ మళ్ళీ ఇంకా స్టార్ గుర్తు పెడుతున్నారు, కండిషన్స్ అప్లై అని చెప్పేసి. మరి ఆ కండిషన్స్ అప్లై అనేది ముందే చెప్పాలి. మేము ఈ కేటగిరీ వరకే ఇస్తాం, వీళ్ళకే ఇస్తాం, మేము స్కూటీలకు ఈ కేటగిరీ వరకే ఇస్తామని ముందు చెప్పలేదు. మభ్య పెట్టిండ్రు, ఓట్లు దండుకున్నారు, ఇవాళ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. దానికి మళ్ళీ ఇప్పుడు అన్ని కండిషన్స్ పెడుతున్నారు. అన్కండిషనబుల్గా మహిళలకు ఇస్తే 2,500 రూపాయలు కానివ్వండి, 4,000 రూపాయల పెన్షన్ కానివ్వండి, 500 గ్యాస్ కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, అన్నీ ఖచ్చితంగా 100 రోజులలో లోపల చేయాలి. చేయలేదనుక 101 రోజు నుంచి మేము ధర్నాలు స్టార్ట్ చేస్తాం. మేము ప్రజల పక్షాన పోరాటం స్టార్ట్ చేస్తాం.